బైబిల్లో మూడవ స్త్రీ హాగరు. ఆదికాండములో కనిపించే స్త్రీలలో హాగరు కూడా ఒక ముఖ్యమైన స్త్రీ. ఆమె కథ అబ్రాహాము శారా జీవితాలతో బలమైన సంబంధం కలిగి ఉంది. అసలు ఎవరీ హాగరు? ఎక్కడో అత్యంత ధనవంతమైన ఈజిప్టు దేశంలో నివసించే ఒక అమ్మాయి. ఎక్కడో కనాను దేశంలో నివసించే ఒక మామూలు స్త్రీకి దాసి ఎలా అయింది? ఆదికాండము 16వ అధ్యాయము నుండి చూస్తే హాగరు ఒక ఈజిప్టు స్త్రీ, అనగా ఐగుప్తు స్త్రీ. ఆమె అబ్రాహాము భార్య శారాకు దాసిగా ఉండేది. కరువు కారణంగా అబ్రాహాము శారా ఈజిప్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫరో శారా అందానికి ముగ్ధుడై ఆమెను రాజభవనంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే అబ్రాహాము శారా నా చెల్లెలని ఫరోకి చెప్తాడు. కాబట్టి ఫరో శారాని భార్యగా చేసుకోవాలని అనుకుంటాడు. కావున శారాని బట్టి దేవుడు ఫరో ఇంటికి కష్టాలను కలుగజేస్తాడు. దాంతో ఫరో శారాను తిరిగి అబ్రాహాముకు ఇచ్చి అనేక బహుమతులు కూడా ఇస్తాడు. అందులో పశువులు, వెండి, బంగారం, దాసులు, దాసీలు. ఆ బహుమతులలో ఒక యువ ఈజిప్టు స్త్రీ ఈ హాగరు. అలా హాగరు శారాకి దాసి అయింది. కాబట్టి హాగరు ఈజిప్టు స్త్రీగా, బహుమతుల రూపంలో శారాకు దాసీగా వచ్చింది.